హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? రంజాన్ చాంద్ ముబారక్ అందరికీ. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ రంజాన్ అనమాట. అండ్ మార్నింగ్ నేను 5:30కి లేచాను. ఎగ్జామ్ డే. నేనైతే అసలు వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయా అనేసి. సో, కొద్దిగా సిక్‌గా ఉన్నా అనమాట నేను. కొద్దిగా కాదు చాలా సిక్‌గా ఉన్నాను. 3 డేస్ నుంచి సివియర్ మైగ్రేన్ అస్సలు తగ్గట్లేదు. ఎన్ని టాబ్లెట్స్ ఏసుకున్నా తగ్గట్లేదసలు. సో, అయినా సరే ఇంకా ఇవాల్టి డే వచ్చేసి చాలా బిజీ ఉండే అనమాట. కొన్ని పనులు ఇంకా మనం తప్పించుకోవడానికి ఉండదు కదా! సో, ఎగ్జామ్ డే అంటే ఇంకా కాలేజ్‌కి వెళ్ళాలి, పిక్ చేసుకోవాలి. సో, ఓన్లీ జర్నీనే 2 అవర్స్ పడతది. సో, ఎనీవే ఇంకా మార్నింగ్ అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. మా అబ్బాయికి వాఫుల్స్ చేశా అనమాట. మాకు ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. సో, వాడు ఉప్మా సరిగ్గా తినడు. మళ్ళీ ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు సరిగ్గా తినకుండా ఎందుకు అనేసి, వాడికి నచ్చిందే చేద్దాము అనేసి ఇంకా వాఫుల్స్ చేస్తున్నాను. మీకు చాలా సార్లు ఈ రెసిపీ నేను చూపిచ్చాను. వాఫుల్స్ అండ్ పాన్ కేక్స్ 2 కూడా సేమ్ రెసిపీ. వాఫుల్స్ కొంచెం గట్టిగా కలుపుకుంటాము పిండి. అలానే దాంట్లో వచ్చేసి బేకింగ్ సోడా వేయమనమాట. పాన్ కేక్స్‌లో అయితే బేకింగ్ సోడా కంపల్సరీ వేయాలి. కొద్దిగా లూజ్‌గా కలుపుకోవాలి. అంతే డిఫరెన్స్ అండి. ఇది నేను ఆశీర్వాద్ ఆటాతో చేస్తున్నాను. సో, హెల్తీ వెర్షనే ఓన్లీ సిరప్ ఒక్కటే. కొద్దిగా షుగర్ ఇదనమాట. ఇంకా మార్నింగ్ 6 కల్లా నేనైతే టీ గూడా పెట్టేసుకున్నాను. ఘీ కూడా తినేసాను నేను. ఘీ తినటం అయిపోయింది. వాఫుల్స్‌కి అలా కలిపి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళు లేవకముందే జస్ట్ ఒక కప్ టీ అయితే తాగుతున్నాను. వీళ్ళిద్దరిని నేను 6:30కి లేపుతాను. ఇంక నాకైతే 5:30కి భలే మెలుకువొచ్చేస్తుందండి ఈ మధ్య. అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా నేను. అండ్ ఈ మైగ్రేన్ అయితే ఇంకా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా రాదు నాకు. మొన్నెవరో కామెంట్ పెట్టారు. హెడేక్‌కి, మైగ్రేన్‌కి డిఫరెన్స్ ఏంటి? ఎలా తెలుస్తుంది అనేసి. మైగ్రేన్ వచ్చేసి వచ్చే ముందే ఆరా అనేది తెలుస్తదండి. కళ్ళ ముందు కలర్ కలర్ స్పాట్స్ కనిపిస్తా ఉంటాయన్నమాట. సో, మనకి హెడేక్ వస్తది అన్న ఫీలింగ్ తెలిసిపోతది. అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అర్థమైతుంది. ప్లస్ లైట్స్ ఉన్నా, సౌండ్స్ ఉన్నా గానీ చాలా ఇరిటబుల్‌గా ఉంటది. బేర్ చేయలేము. నాకు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటదనమాట. సో, లెఫ్ట్ సైడ్ చెవితో సహా మొత్తం పెయిన్ వస్తూనే ఉంటది. సో, ఇట్స్ ఎ హారిబుల్ ఎక్స్‌పీరియన్స్. ఈ మధ్య కాస్త గట్టిగా వచ్చింది ఈ అటాక్ అయితే. మా ఇంట్లో పైన కూల్ పెయింట్ వేయిస్తున్నామండి. వేడిగా ఉంటదని చాలా సార్లు చెప్పా గదా నేను. సో, దానికోసం అన్నట్లు వాటర్ ప్రూఫింగ్ మొత్తం ఇల్లు చల్లగా ఉండడం కోసం పెయింటింగ్ చేయిస్తున్నాము. అది 3 డేస్ నుంచి వర్క్ నడుస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో అలా. దానివల్ల కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయాను. ఆ వీడియో నేను 2 డేస్‌లో పెడతాను. మొత్తం డీటెయిల్స్ ఇస్తా మీకు కంప్లీట్‌గా. ఇంకా ఇక్కడొచ్చేసి నేను బై 7:30 మొత్తం రెడీ చేసుకున్నానండి. లంచ్ కోసం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పొటాటోస్ కూడా ఇలా స్టీమ్ చేయడానికి పెట్టేసా. కుక్కర్‌లోనే పెట్టేసా. ఈ కుక్కర్ అనే గాదు, నార్మల్‌గా మీరు రైస్ కుక్కర్‌లో గూడా పొటాటోస్ అండ్ ఎగ్స్ ఇవన్నీ గూడా బాయిల్ జేసుకోవచ్చు. అండ్ ఇంకా నిన్న నైటే నేను ఈ చట్నీ చేసి పెట్టాను. ఉప్మా, ఇంకా చట్నీ బ్రేక్‌ఫాస్ట్. ఇంకా తర్వాత నేను హెయిర్ వాష్ చేసుకొనొచ్చా అనమాట. కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత. మా హస్బెండ్ వెళ్లారు మా అబ్బాయిని డ్రాప్ చేయడానికి. పిక్ చేసుకోవడానికి నేను వెళ్ళాలి. వర్కర్స్ ఇవాళ 8:30కే వస్తా అన్నారు. అందుకే ఇంక నేను రెడీ అయిపోయి ఉన్నా అనమాట. వంట గూడా ఫటాఫట్ చేసేసుకోవాలి. బై 11:15 నేను రెడీ అయిపోయి వెళ్ళాలనమాట. సో, ఇంకా వాళ్ళొచ్చారు. అరౌండ్ 9:00కొచ్చారు. సో, ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఏ పెయింట్ వాడాము? ఎంత ఖర్చయింది? ఎలా వేయించాము? ఇవన్నీ నేను స్పెసిఫిక్‌గా కంప్లీట్‌గా ఒక స్పెషల్ వీడియో వస్తది గదా! అందులో అన్నీ చెప్తా మీకు. ఏ డీటెయిల్ గూడా మిస్ అవ్వదు. రేపు గానీ, ఎల్లుండి గానీ ఆ వీడియో పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిన్న వాళ్ళొచ్చారు. మొత్తం రూఫ్ అంతా క్లీన్ చేసుకొని ప్రైమర్ వేసుకొనెళ్లారనమాట. ఇవాళొచ్చేసి యాక్చువల్ పెయింట్ అనేది వేస్తున్నారు. ఇంక నేను మధ్య మధ్యలో వచ్చి చూస్తూనే ఉండాలి. ఇంకా నేను వంట స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళొచ్చేసి నేను టమాటో పచ్చడి అండ్ పచ్చి పులుసు అండ్ ఆలు ఫ్రై. బాయిల్ చేసిన ఆలు ఫ్రై. ఇలా ఈ 3 చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జామ్ ఉంది మా అబ్బాయికి. ఆ ఎగ్జామ్ అవ్వగానే వీకెండ్‌కి మేము ఊరెళ్తున్నాము. సో, ఏవైతే కూరగాయలున్నాయో వాటితోనే ఇంక అడ్జస్ట్ చేసేద్దాము ఈ 3 డేస్ అన్నట్లుగా చేస్తున్నా అనమాట. ఇంట్లో ఒక చిన్న వర్క్ జరిగినా గానీ, మనకది చాలా హెక్టిక్‌గా అనిపిస్తది.
3 డేస్ నుంచి వర్క్ జరుగుతుంది. ఫస్ట్ డే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. సో, ఆ రోజే నాకు హెడేక్ ట్రిగ్గర్ అయింది. ఆ రోజు చాలా ఎండుండే. ఆ ఎండలో అసలు మేము పైనే చాలా సేపుండి, అసలు ఆ ప్రాసెస్ అర్థం చేసుకొని, అంత దగ్గరుండి చూసి, ఆ డే నుంచి నాకింకా హెడేక్ స్టార్ట్ అయింది. మా ఇంట్లో ఒక్క రోజులో అయిపోద్ది అనుకుంటే 2 డేస్ పట్టిందనమాట. ఇంకా వాళ్ళకెలా ఉంటదంటే, వర్కర్స్ ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు గదా! సరే ఇంకా 2 సార్లు టీ పెట్టిచ్చడము అదైతే ఓకే అనుకోండి. ఎలాగో పైకెళ్ళి మానిటర్ చేయాలి. బట్ వాళ్ళు చీపిరి కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏదైనా బ్రషెస్ లాంటివి ఇంకా ఎక్స్‌ట్రా కావాలంటే షాప్‌కెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇలాంటి వర్క్స్ చాలా ఉండేయన్నమాట. అంటే కంటిన్యూయస్‌గా ఇంకా ఏదో పని జరుగుతుంది అన్నట్లు మనం కూడా రిలాక్స్ అవ్వలేము. జనరల్‌గా లంచ్ తర్వాత కొద్దిసేపు అట్లా రిలాక్స్ అవ్వడం అట్లుంటది గదా! ఇంకా అది లేదనమాట 3 డేస్ నుంచి. కంటిన్యూయస్‌గా వాళ్ళు రావడము, ఏదో ఒకటి అడగడము ఇంకా అట్లనే అవుతూ ఉండే. బట్ ఫైనల్‌గా అయితే ఒక పెద్ద పనైతే అయిపోయింది. చాలా పెద్ద భారం దిగిపోయినట్లుందనమాట. నేనేంటంటే కొంచెం కావాలనే ఆ వీడియో వెంటనే పోస్ట్ చేయలేదు. ఒక 2 డేస్ నేను కూడా చూడాలి గదా! అసలు టెంపరేచర్ డిఫరెన్స్ ఎలా ఉంది, ఏంటి అవన్నీ. అదంతా చూసిన తర్వాత నేను 1, 2 డేస్‌లో ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకిక్కడొచ్చేసి వంట చేసేస్తున్నానండి. ఏం డిలే చేయట్లేదు. ఎందుకంటే నేను 11:15కి ఇంట్లో బయలుదేరాననుకోండి, దాదాపు నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 1:15 అవుతది. సో, ఆ టైంకి ఆల్రెడీ నాకు ఫుల్ ఆకలేస్తా ఉంటది. మళ్ళీ మా అబ్బాయికి కూడా ఆకలేస్తా ఉంటది ఎగ్జామ్ రాసొచ్చేటప్పుడు. సో, ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత రైస్ పెట్టడం అట్లాంటివి పెట్టుకోవద్దు అనేసి మొత్తం చేసేస్తున్నా అనమాట నేను. ఈ టొమాటో పచ్చడి కొత్తిమీర వేసి చేస్తామండి. ఇది చాలా బావుంటది. లాస్ట్ టైమ్ వ్లాగ్‌లో నేను కంప్లీట్‌గా రెసిపీ చూపిచ్చాను. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు చూడొచ్చు. సో, దీంట్లో వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ కొత్తిమీర వేయాలనమాట. సో, హ్యాండ్ బ్లెండర్‌తో చేస్తా అండి నేను. దీనివల్ల ఏంటంటే అచ్చంగా రోట్లో నూరినట్లుగానే వస్తది. అలా మరీ పేస్ట్ అవ్వకుండా చాలా బా వస్తదనమాట. సో, లిటరల్‌గా రోట్లో నూరాల్సిన అవసరం లేదు. నేను రోటి పచ్చళ్ళన్నీ గూడా దీంతోనే చేస్తాను. సో, చాలా బా వచ్చిందనమాట. ఇది చేశానంటే నాకు హ్యాపీ. 2 డేస్ రైస్‌లోకి ఉంటుంది. ఏదైనా ఇడ్లీ, దోస అలా చేసినా గానీ దాంట్లో కూడా ఇదే వేసుకొని తినేసేయొచ్చు. ఇంకా మరీ డీప్ క్లీనింగ్ కాదు గానీ లైట్‌గా పైపైన అలా ఒక టిష్యూతో క్లీన్ చేసేస్తున్నా. వంట అయిపోయింది గదా! ఇంకా. అవి గట్టిగా అయిపోయాయనుకోండి మరకలు, తర్వాత నాకది చాలా పెద్ద పననిపిస్తదనమాట. అందుకే నేనొక టిష్యూ పక్కన పెట్టుకుంటాను. మీకు నేను చాలా సార్లు తుడిచినట్టు కనిపిస్తూనే ఉండొచ్చు వ్లాగ్స్‌లో. సో, ఏదైనా కింద పడగానే ముందు వెంటనే తుడిచేస్తా అనమాట. ఎక్కువ పని అవ్వకుండా. సో, అదే టైంలో మొత్తం మనకి క్లీనింగ్ గూడా అయిపోతుంది. ఇంకా రైస్ కూడా పెట్టేసానండి. పనిలో పని అయిపోతుంది అనేసి ఒకసారి క్విక్‌గా మా లంచ్ చూపిచ్చేస్తాను. ఇది ఆలు కర్రీ అండి. డ్రై కర్రీ అండ్ ఇది పచ్చి పులుసు. పక్కా తెలంగాణ పచ్చి పులుసు అండ్ ఇది టొమాటో పచ్చడి. పెరుగు కూడా ఉంది. సో, ఇంకా లంచ్ అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత టీ పెట్టాను. మేము తాగాము. ఇంకా వాళ్ళకి కూడా పైకి తీసుకెళ్ళి ఇస్తున్నా అనమాట. అండ్ ఒకసారి మానిటర్ గూడా చేసుకోవాలి గదా! నేనెలా చేస్తున్నారు, ఏంటి అనేసి. వాళ్ళకేంటంటే చీపుర్లు, ట్రాష్ కవర్స్ అవి అవసరమైతా ఉంటాయి. ఇప్పుడేమో వాళ్ళు పుట్టి తెచ్చిమ్మని చెప్పారనమాట. సో, అది షాప్‌కెళ్ళి మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో, ఆ పుట్టి గూడా వాళ్ళకిచ్చేసాము. సో, బ్రీఫ్‌గా ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ గూడా దీంతోనే అయిపోతుందండి. లీకేజెస్ ఏమన్నా ఉన్నా గానీ ఫిక్సింగ్ మొత్తం దీంతోనే అవుతుంది. ప్లస్ ఇల్లు చల్లబడడానికి కూడా యూజ్ అవుతదనమాట. సో, 2 రకాలుగా ఉంటది. అందుకే దీన్ని ఇంకా మేము చూజ్ చేసుకున్నాం. దీనికి రీసెర్చ్ చేయడానికి కూడా చాలా రోజులు పట్టింది. సో, 2 డేస్ కంప్లీట్ పని పట్టిందనమాట. అసలు 1 డేలో అయిపోద్దనుకున్నాం గానీ, ఇలా మొత్తం క్లోజ్ చేయాలి. ఎక్కడైతే ఇలా క్రాక్స్ లాగా ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసి, ఆ తర్వాత పెయింట్ వేయాలనమాట. సో, మధ్య మధ్యలో వచ్చి చూస్తా ఉన్నా నేను. నేను గూడా తెలుసుకోవాలి గదా కొన్ని. ఇంకా ఆ తర్వాత 11:15కి బయలుదేరి వెళ్ళిపోయాను. మా అబ్బాయి ఎగ్జామ్ 12కి అయిపోతుంది. ఎగ్జామ్ అవ్వగానే ఇంక వాడు 2 ఐస్ క్రీమ్స్ తీసుకొనొచ్చాడు. చాలా ఆకలేస్తుండే, వేడిగా గూడా ఉండే అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికొచ్చేసాము. నాకింక అస్సలు ఓపిక లేకుండే కెమెరా పెట్టడానికి. అన్నం తినేసి నేను ఎలా నిద్రపోయానంటే అసలు ఇంక 4కి లేచి టీ పెట్టాను. వాళ్ళకి కూడా ఇచ్చేసొచ్చా అనమాట. ఇంకా ఇవాళ దాదాపు 6:00 ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోయారు. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకా ఇవాళ ఏం చేయొద్దు అనుకున్నా కానీ, రంజాన్‌లో ఫస్ట్ డే కంపల్సరీగా నేను షీర్ కుర్మా అండ్ స్నాక్స్ చేస్తాను. సరే ఇవాళ మాత్రం చేయకుండా ఎందుకుండాలి, సరే చేసేద్దాంలే అనేసి ఇంట్లో కొద్దిగా కాలీఫ్లవర్ ఉండే, కాలీఫ్లవర్ పకోడా అండ్ వడా పావ్‌తో వడ ఉంటది గదా!
అది ఇలాంటి ఆలు కర్రీతోనే చేస్తారు. మధ్యాహ్నం ఎలాగో నేను ఆలు కర్రీ చేశాను, అది మిగిలిపోయింది కదా, సో అందుకనే దాన్నే నేను ఇలా బాల్స్ లాగా చేసేసి శనగపిండి మిక్స్చర్లో మొత్తం కోట్ చేసేసి డీప్ ఫ్రై చేసేసాను అనమాట. ఇదే వడ అండి. దీన్ని మనం బ్రెడ్‌తో తినొచ్చు, పావుతో తినొచ్చు, నార్మల్‌గా బజ్జీలాగా కూడా తినేసేయొచ్చు. నేను నార్మల్ స్నాక్ లాగానే చేశాను దీన్ని. అయితే కొద్ది కొద్దిగే చేశాను, మరీ ఎక్కువేం చేయలేదు. జస్ట్ ముగ్గురికి ఒక్క పూటకొచ్చేలాగా చేశా అనమాట. ఇంకా షీర్ కుర్మా కూడా మీకు ఎప్పటినుంచో చెప్తున్నా కదా, నేను చూపిస్తాను, చూపిస్తాను అనేసి ఫైనల్‌గా ఇంకా ఇవాళ ఎలాగో చేస్తున్నా కదా, ఇంక మీకు చూపిచ్చేద్దాము అనేసి ఇవాళ ఆ రెసిపీ కూడా రికార్డ్ చేశా అనమాట. సో, షీర్ కుర్మాకొచ్చేసి సెపరేట్ సేమియా ఉంటదండి. చాలా సన్న సేమియా అది. అది ఎక్కువగా రంజాన్ మంత్‌లోనే దొరుకుతుంది. అది మనం నార్మల్‌గా లావు సేమియా, బాంబినో సేమియా వాటితో చేయడానికి కుదరదు. ఆ టేస్ట్ అసలు రానే రాదు. సో, మనం నార్మల్‌గా చేసే సేమియా కాకుండా ఈ సేమియా ఇంత సన్నగా ఉంటది. దీంతో మాత్రమే చెయ్యాలి. దీంతో చేస్తేనే షీర్ కుర్మా అంటారు. మనం నార్మల్‌గా బాంబినో సేమియాతో చేస్తే దాన్ని సేమియా పాయసం అనే అంటారనమాట. కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటది. ఇదొచ్చేసి మనకి నార్మల్ టైమ్‌లో దొరకడం కొంచెం కష్టమండి. చార్మినార్, నాంపల్లి, నాచారం, సికింద్రాబాద్ ఆ ఏరియాస్‌లో దొరుకుతదనమాట. ఇంకా ఒక 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేస్తున్నా. నేను ఓన్లీ 3 కప్స్ మాత్రమే చేస్తున్నా. ఒక్క పూటకి మా ముగ్గురికి వచ్చేంత మాత్రమే చేస్తున్నాను. నేను ఎక్కువ స్వీట్స్ తినట్లేదు. సో, ఇంకా మళ్ళీ మిగిలితే రేపటికి ఎవరు తినరు అనేసి ఒక్క పూటకి మాత్రమే చేస్తున్నా. ఎనీవే ఇంకా రంజాన్ మంత్‌లో స్నాక్స్ ఎక్కువగానే చేస్తూ ఉంటాము. సో, క్వాంటిటీ తగ్గిస్తేనే బెటర్. సో, ఇక్కడొచ్చేసి మీరు ఏమన్నా వేసుకోవచ్చు. పిస్తాస్ వేసుకోవచ్చు, బాదాం వేసుకోవచ్చు, ఎండు ఖర్జూర చాలా బావుంటది. సో, అవన్నీ గూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని, ఇంకా ఈ సేమియా వేసేసుకోవాలనమాట. వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి అదే ఘీలో. ఇప్పుడు ఇది కొంచెంగా బ్రౌన్ కలర్‌లో ఉంది గదా, ఆల్రెడీ రోస్టెడ్ అన్నట్లు అమ్ముతారు గానీ, మనం ప్రాపర్‌గా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటేనే బావుంటదండి. ఏంటంటే అసలు చాలా సన్నగా ఉంటాయన్నమాట. ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. స్టవ్ మొత్తం పాడవుతది ఇది చేసినప్పుడైతే. సో, ఇంకా నీట్‌గా దగ్గరే ఉండి చేసుకోవాలండి. లేదంటే మాడిపోతదనమాట. జస్ట్ ఒక 1 మినిట్ టైం పడతది. ఎప్పుడైనా గానీ మీరు సేమియా పాయసం గానీ, షీర్ కుర్మా గానీ చేసుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే షుగర్ కూడా అడుగంటుతుందనమాట. సో, అట్లా ఉండకుండా ఉంటదనమాట. సో, సేమియా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ బౌల్‌లో వాటర్ ప్లస్ మిల్క్ 1:1 రేషియోలో వేసుకోవాలండి. మీరు చాలా టేస్టీగా నేను చేసుకుంటాను అనేసి వాటర్ యాడ్ చేయలేదంటే సేమియా వేసిన తర్వాత మొత్తం పీల్చుకుపోయి అది హల్వాలాగా అయిపోతుందన్నమాట. సో, కంపల్సరీగా మీరు ఈక్వల్ క్వాంటిటీస్‌లో మిల్క్ అండ్ వాటర్ వేసుకొని మరిగిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలి, అడుగంటకూడదు. అందుకనే నేను హెవీ బాటమ్ ఉన్నది తీసుకోవాలి అని చెప్పింది. సో, షుగర్ అయితే మేము కొద్దిగా తక్కువే తింటాం కాబట్టి కొద్దిగే షుగర్ ఏసా నేను. మీ టేస్ట్ పట్టేసి మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చనమాట. బాగా మరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా యాలకుల పొడి వేసేసుకోవాలి. సో, మనకైతే నెయ్యి మనం ఫస్ట్ వేసుకుందే. తర్వాత నేను ఎక్స్‌ట్రాగా నెయ్యి ఏమీ యాడ్ చేయలేదు. నేనింకా ఎందుకు ఫాస్టింగ్ ఉండట్లేదు అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తానండి. సో, ఆ తర్వాత ఇంకా పాలు మొత్తం మరిగాయి గదా, ఇది యాడ్ చేసేసుకోవాలి. ఈ షీర్ కుర్మా యాడ్ చేసేసుకోవాలనమాట. జెంటిల్‌గా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి కుక్ అయిన తర్వాత ఊరికేనే విరిగిపోతూ ఉంటాయండి. జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే బాయిల్ అవ్వనివ్వాలి. ఎప్పుడు గూడా షీర్ కుర్మాని మరీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవద్దండి. ఎందుకంటే అది గట్టిగా అయిపోద్దనమాట కొద్దిసేపటికే. సో, అందుకనే మనం ఇప్పుడు తింటున్నాము అంటే ఇప్పుడే చేసుకోవాలి. అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అంటే సేమియా రోస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని పెట్టుకొని, పాలు మరగబెట్టి పక్కన పెట్టుకొని, ఇంకా మనం తినబోతున్నాము అన్నప్పుడు ఆ టైంకి చకచకా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నట్స్ ఎప్పుడైనా గానీ లాస్ట్‌లోనే యాడ్ చేయాలి. వాటితో పాటు మరిగిచ్చొద్దు, మెత్తగా అయిపోతాయి. ఇలా వేస్తేనే క్రంచీగా ఉంటదనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. నార్మల్ సేమియా కంటే కూడా ఇది చాలా మంచి టేస్ట్ వస్తది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో, అదండి ఇవాల్టి వ్లాగ్. మళ్ళీ రేపు 9:00కి కొత్త వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్. తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా మీకు క్వెషన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, ఓకే అండి. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్. బాయ్.